అయిపోయింది, అది చెప్పుకోలేకపోయగలు. ఎవరు అంకులు ఎవరు కేసీఆర్ చెప్పుకోలే, నేను ఇస్తానని చెప్పుకోలే. ఈ ఇయ్యకుండా ఇచ్చిండు. ఆయన పథకం పెట్టింది ఏది పెట్టలేదు, పెట్టినా కానీ ఇచ్చిండు పథకం ఆయన నోచుకుంటా ఆయన అని. మరి ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఈ ప్రభుత్వం కాదు, ఇచ్చిన వాగ్దానాలు అన్నాడు. ముసలోళ్ళకి 2000 అన్నాడు, అది ముసలోళ్ళ లేదు, మహిళది లేదు, ఏది లేదు. మంచిగా ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాసు, అన్ని పోయినాయి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, 2 లక్షల రుణమాఫీ సుధా చేయలే వాళ్ళు. ఏదో కొద్దిగా పుణ్య వాళ్ళకు చేసిండు. మళ్ళీ ఇట్లాంటి పథకాలు ఇవ్వకుండా ఇవన్నీ ఉన్నాం. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను తొడలు కొట్టి మరి కూడా చెప్తాను. ఎట్లా మరి తొడలు కొట్టి కట్టిన మరి కింద పడగానే కాలు అది మడుగులో దున్నపోదు పంటది చూడు, బక్కెదురాది పనగ పెట్టరు అన్నట్టు ఆ బురదలో పండుకొని నాదేనంటది అంతే. మరి నీదేనంటే మరి నీ అదృష్టం వస్తుందా? అది పదాల చేతులు ఉన్నదంటే ఎవడెత్తరు పొమ్మంటే కథమేనా. ఇంకొక గత ప్రభుత్వంలో మన కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కొరత కానీ అన్ని పథకాలు అంటే రైతు బంధు టైంకి వేసేది, ఈ ప్రభుత్వం టైంకి వేస్తలేదు. ఎత్తలేదు. ముసలి యూరియా బత్తాలు పోతే ఇబ్బంది అవుతుంది. వెనుక ముందు వాడు ఆడ ఎవడో నేనేమందంటే వాడు ఎవడో దొంగ తింటానని అన్నావు, ముచ్చట అమ్ముకుంటానని అన్నావు. వాడు అట్లయినా అమ్ముకునేది తప్పలేదు, వాడు తినేది తప్పలేదు. ఈ పోయి మనిషికో బత్త ఆన్లైన్లో చేస్తే అది ఎన్నడా వచ్చుడా ఏం కథ అని అట్లా అవుతుంది. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? తెలంగాణ వచ్చుడు బాగుపడాలంటే తిన్న రూపాయ అప్పు చేసినా నువ్వు తెరప నేను తెరపం, మోస్తుడే మొత్తాడు. తెలంగాణ వస్తేనే మళ్ళీ ఏటు ఉంటుంది బరాబరి. మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే ఇక అటు అయ్యిండు ఇటు వచ్చిండు. మీ ఎమ్మెల్యే పేరేంటి? ఏమో ఏం పేరు తెలదా? కడియం శ్రీహరి. గతంలో ఏ పార్టీలో ఉండే? ఎవరు? కడియం శ్రీహరి. టీఆర్ఎస్ ఉండే, అలాగే మళ్ళీ దీనికి ఏమనిపిస్తుందో కాంగ్రెస్. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏ పార్టీ నుంచి నిలబడతాడు కడియం శ్రీహరి? ఇక కడియం శ్రీహరి మరి మళ్ళీ అప్పుడు మరి మళ్ళీ కేసీఆర్ గుంజిన పోతాడు, మరి ఇళ్ళనే ఉంటాడు. అట్లా పార్టీలు మారేస్తే మీకు కార్యకర్తలకు ఇబ్బంది కాదా? ఎట్టయినా ఇబ్బంది అయినట్టే. ఇప్పుడు ఇక 20 అయింది కానీ ఇప్పుడు కొస వెళ్తే ఏర్పడుతుంది. వస్తాడా మళ్ళీ? గెలుస్తాడా కడియం శ్రీహరి? ఎవరు? కడియం శ్రీహరి ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడంటే మరి ఏ పార్టీ అయితే గెలుస్తాడంటే ఆయన పనులు చేస్తే గెలుస్తాడు, పనులు చేస్తే గెలుస్తాడు. ఏం చేయలేదా? 1000 కోట్లు పట్టుకొచ్చిన గన్పూర్ నియోజకవర్గానికి అని చెప్పేసి మాట్లాడిండుగా. పట్టుకొచ్చిన అభివృద్ధి చేసిండు ఏమైనా? ఏది ఇప్పుడు ఈయన వచ్చిన కాంచాలా? ఏది రేవంత్ రెడ్డి వచ్చిన కాంచా? రోడ్లకు కాలువలకు 1000 కోట్లు తెచ్చిండట. 1000 కోట్లు తెచ్చిండు. షార్ట్ అవుతానే ఇప్పుడు ఈ మొక్కలు పోతే షార్ట్ అయితే నీళ్ళు చేసి నీళ్ళు ఇస్తే వాగ్దానం కరెక్ట్ అయితే. అప్పుడు నేనే ఉండి చేసినా మళ్ళీ ఇప్పుడు నేనే చేస్తానని చెప్తాడు, చెప్తాడు అనట్లేదు. కానీ అప్పుడు టీఆర్ఎస్ తరఫున ఉండి నేనే చేసిన, ఇప్పుడు సార్ నేను మళ్ళీ దీన్ని చేస్తానని చెప్తాను. 2 సంవత్సరాల లోపలికి చేస్తానని చెప్తాను. మళ్ళీ వస్తుందా ప్రభుత్వం బీఆర్ఎస్? వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమస్యలకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సైడ్ చూస్తారు కదా చాలా మంది. వస్తుందా? ఇప్పుడు కరెన్సీలా చేసిండంటే ఈయనకు తరపు నుంచి ఎటు ఎవరు లేని వాడిది ఏం కాదని చేసిండే. కరెన్సీరాది ఎక్తి మంచోడని ఓటెత్తే వేయవచ్చు, ఓటెత్తే వేయవచ్చు. కరెన్సీరాజు చేసిండు, ఆ పార్టీ ఉన్నా ఈ పార్టీ ఉన్నా కానీ మనకైతే ఎక్తి చేసిండు, ఎక్తికి వేయాలని అంటే అనవచ్చు. ఇంకోసారి ఓటేయండి అని చెప్తాడు, ఇంకోసారి నాకు ఓటేయండి అని చెప్తాడు రేవంత్ రెడ్డి. వేస్తారా? రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డికి వేసేది అయ్యింది భగవంతుడి గారికి. కానీ ఇప్పుడు కరెన్సీరాజు ఇక్కడ పని చేసిందంటే కరెన్సీరాజుకి అయితే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పోతారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దాంతో ఒక్క ఎమ్మెల్యే తెలుసుదా గెలవకుండా పోతే మాత్రం పోవచ్చు, లేకపోతే 50-60 ఓట్లు తెలుసుదా గెలితే గెలవచ్చు.